హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడదాం. మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, గర్ల్ ఫ్రెండ్తో వెళితే మీ పరిస్థితి ఏంటి? బేసిక్గా నాకు రాహుల్ రవీంద్రన్ మూవీస్ చీలసవ్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది మూవీ. ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆయన మూవీస్ ఎప్పుడెప్పుడు వస్తాయి చూద్దామన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఆయన. కానీ మూవీ చూసిన తర్వాత స్టోరీ చిన్మయి ఏమైనా రాసిచ్చారా అనిపించింది. ఎందుకంటే ఆవిడ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేసే యుద్ధమే, ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఈ మూవీలో కనిపిస్తుంది. అమ్మాయిల మీద జరిగే అన్యాయాలు, అమ్మాయిల్ని ఎట్లా అబ్బాయిలు హెరాస్ చేస్తుంటారు, ఎట్లా టాక్సిక్గా బిహేవ్ చేసి వాళ్ళ లైఫ్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంటారు, వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా. సో అదే టాపిక్ ఈ మూవీలో కనిపిస్తుంది మనకి. మూవీ అంతా కూడా నాకు చీలాసవ్ మూవీ చాలా ఇష్టం. ఆ మూవీ వాళ్ళిద్దరి మధ్య లవ్ క్రియేట్ అయిన ఆ ప్రాసెస్ కానీ, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాకుండా ఒక ఇద్దరు మనుషులు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ లైఫ్ మొత్తం కూడా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నప్పుడు, లైఫ్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ కావాలి, పెళ్లి చూపులు ఎలా జరిగితే వాళ్ళకి అలా అండర్స్టాండింగ్ వస్తుంది అక్కడ అని చెప్పేసి ఆయన క్లియర్గా డీల్ చేసిన విధానం సినిమా మొత్తం కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఆయన డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా బాగా ఇంప్రెస్ చేశారు ఆడియన్స్ని ఫస్ట్ మూవీతో. తర్వాత మన్మధుడు 2 వచ్చింది. అఫ్కోర్స్ నాకు మన్మధుడు 2 కూడా ఇష్టం. కొంచెం అడ్వాన్స్డ్గా తీశారనిపించింది, అప్పుడు ఆడియన్స్కి నచ్చలేదు. బట్ నాకు అందులో కామెడీ కానీ మంచి ఎమోషన్స్ ఉంటాయి. కాకపోతే ఆ ఎమోషన్స్ని సెకండ్ హాఫ్కి తీసుకువెళ్ళే ముందు కొంచెం అడ్వాన్స్డ్ సీన్స్ అన్నీ కూడా నాగార్జున గారితో పెట్టడం అనేది కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోయారు. బట్ నాకు ఆ మూవీ కూడా డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్కి వచ్చేసరికి ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినాయి. సో మూవీ చూద్దాం. డెఫినెట్గా ఇది ఒక అర్జున్ రెడ్డి లాంటి మూవీని బ్రేక్ చేసే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీని చూడబోతున్నాం అనిపించింది. సో అదే ఎక్సైట్మెంట్తో నేను ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళాను. మూవీ చూసిన తర్వాత ఆయన తీసుకున్న కాన్సెప్టు, ఆ లైన్ ఏదైతే ఉందో మంచి ప్లాట్, అది చాలా మంచి లైన్ తీసుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్కి అమ్మాయిల గురించి, అంటే వాళ్ళు అమ్మాయిల గురించే కాదు, ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా వాళ్ళందరి ప్రాబ్లం, బయటికి వాళ్ళు చెప్పుకోలేని ప్రాబ్లం ఏంటి అనేది ఈ సినిమా ద్వారా చెప్పాలి అనుకున్నారు. అది చాలా మంచి పాయింట్. ఇప్పుడు జనరేషన్ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఇటువంటి సినిమాలు రావాలి. కానీ ఆ డీల్ చేసిన విధానం నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఫస్ట్ నుంచి కూడా, అంటే ఫస్ట్ అసలు వాళ్ళ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యే సీన్ నాకు అసలు అమ్మాయి ఎందుకు అంత డీసెంట్ ట్రెడిషనల్ అమ్మాయి అంత ఈజీగా లవ్ ట్రాక్ వాళ్ళిద్దరికీ క్రియేట్ అయిన సీన్ ఉంటుంది ఒకటి, అంత ఈజీగా అసలు ఎలా పాసిబుల్ అది? నాకు అక్కడి నుంచి కూడా అంత ఇంపాక్ట్ రాలేదు. వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయిన విధానం నాకు అంతగా నచ్చలేదు నాకు. సో అక్కడి నుంచి కొంచెం కొంచెంగా సీన్స్, కొంచెం అనవసరమైన సీన్స్ అన్నీ కూడా ఎక్కువగా ల్యాగ్ అనిపిస్తుంది ఎక్కువగా. ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సీన్లో, అసలు ఎందుకు ఈ సీను? కొన్ని సీన్స్ అంటే నవరసాలు, రష్మిక నుంచి నవరసాలు ఈ మూవీలో చూపించాలి, పీక్స్లో తన పర్ఫార్మెన్స్ని యూజ్ చేయాలి అని రాహుల్ రవీంద్రన్ ఫిక్స్ అయినట్టున్నారు. ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏ ఉండదు. మ్యాక్సిమం వీళ్ళ ముగ్గురు, అను ఎమ్మాన్యుయల్, దీక్షిత్ అండ్ ఇంకా రష్మిక, వీళ్ళ ముగ్గురు చుట్టూరే తిరుగుతుంది. రోహిణి గారు ఒక చిన్న క్యారెక్టర్ అయినా కానీ చాలా ఇంప్రెసివ్. అసలు తనకి డైలాగ్ కూడా ఉండదు. ఒక 2 minutes ఏమో ఉంటారేమో స్క్రీన్ మీద. ఆ సీన్ చాలా బాగా అనిపించింది. అసలు తను మాట్లాడకుండా తను చేసిన పర్ఫార్మెన్స్, ఎందుకు ఇలా ఉన్నారు ఫస్ట్ అంటే కామెడీగా అనిపిస్తుంది, ఏంటి ఎలా చేస్తున్నారు ఎందుకు అనిపిస్తుంది. తర్వాత దాని వెనకున్న రీజన్ తెలిసిన తర్వాత ఓకే, సో ఇది అబ్బాయిలు చేసేది, హీరో అలా ఉండడానికి రీజన్ ఇదా అని అనిపిస్తుంది. అక్కడ ఆ సీన్ రష్మిక కూడా తను ఇమాజిన్ చేసుకుని ఆ సీన్ చాలా బాగుంది. అఫ్కోర్స్ అమ్మాయిలందరికీ ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. అందరూ ఒకసారి చూడాలి మూవీని. చూస్తే కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్, అండ్ ఇంకా గర్ల్స్ కూడా వాళ్ళ డెసిషన్ ఎట్లా తీసుకుంటున్నారు, ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది ఇంకొంచెం డెప్త్గా, డీటెయిల్డ్గా, ఇప్పుడు రోహిణి గారి సీనే ఉంది, ఆవిడ ఇంకొంచెం ఎక్కువగా
డ్యూరేషన్ ఉండి లేదంటే నెక్స్ట్ ఏదైనా సీన్ యాడ్ చేసి వీళ్ళ డిస్కషన్లో తను ఇంకొంచెం అందరికీ అర్థమయ్యేలాగా చెప్తే బాగుండేదేమో అనిపించింది. అండ్ ఇంకా రావు రమేష్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కూడా ఆయన ఉంటారు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. బట్ ఒక్క సీన్లో మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఆ పీక్స్లో ఉంటుంది. అది ఆల్రెడీ ట్రైలర్లో చూసారు కదా, ఎంత వరస్ట్ ఫాదర్ రా నువ్వు అని చెప్పేసి ఆ దీక్షిత్ చెప్పే డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ కాలేజ్ సీను, ఆ సీను మొత్తం త్రూఅవుట్ ఆ సీన్ అంతా కూడా బాగుంటుంది. ఫాదర్గా ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. అక్కడ ఆ సీన్ దగ్గర కూడా ఎందుకు రాహుల్ రవీంద్రన్ ఏం మెసేజ్ చెప్తున్నారు ఇక్కడ. సో మీరు పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళు ఇప్పుడు అడల్ట్స్, ఇప్పుడు వాళ్ళ లైఫ్ గురించి మీకెందుకు అంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. రావు రమేష్ గారు కాలేజ్కి వచ్చినప్పుడు రష్మికని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఏ ఫాదర్ అయినా ఇంకొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతారు, ఇంకొంచెం చేస్తారు అక్కడ. ఎందుకంటే కూతురు మీద అంత ప్రేమ ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో చూసినప్పుడు ఎవరైనా రియాక్ట్ అవుతారు. కానీ అక్కడ రాహుల్ రవీంద్రన్ ఎందుకు వాళ్ళ లైఫ్లోకి మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం, వాళ్ళు అడల్ట్స్ కదా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అంటే అడల్ట్స్ కాబట్టి మీరు ఎలా అయినా ఉండొచ్చు, నచ్చిన వాళ్ళతో ఎలా అయినా తిరగొచ్చు అన్నట్టుగా అక్కడ స్టేట్మెంట్ ఉంటుంది. నాకు నచ్చలేదు అది. బేసిక్గా ఒక ఫాదర్ రియాక్ట్ అయిన విధానం, ఆ ఫాదర్ని హీరో వచ్చి అక్కడ హీరో రియాక్ట్ అయిన విధానం, ఇవన్నీ కూడా మేబీ అంటే ఏం చెప్పాలనుకున్నారో నాకైతే అక్కడ అర్థం కాలేదు. ఫస్ట్ హీరోయిన్ ఆ లవ్ చేసిన విధానం కూడా అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ని అంటే స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు, ఎలా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా లవ్ స్టోరీ, అక్కడ నుంచే కనెక్ట్ అవ్వాలి ప్రేక్షకులు. అంటే వీళ్ళు లవ్ క్రియేట్ అవ్వడానికి అంటే చాలా డెప్త్గా మంచి స్వీట్గా ఏమైనా సీన్స్ ఉంటాయేమో అనుకున్నాం కానీ సో లేదు. అండ్ ఇంకా అను ఎమ్మాన్యుయల్ తను ఫ్రెండ్ క్యారెక్టర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో తనకి కూడా అంటే ఇచ్చారు క్యారెక్టరు, ఏదో ఉంది క్యారెక్టర్ అంతే. ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే దీక్షిత్తో మాట్లాడడం, తర్వాత రష్మికతో కూడా కొన్ని సీన్స్ ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్య కొన్ని కాన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి. లాస్ట్లో మళ్ళీ అను ఎమ్మాన్యుయల్ వచ్చి కొన్ని సీన్స్ ఉంటాయి. క్యారెక్టర్ కూడా ఓకే, తన క్యారెక్టర్ మరీ అంత ఇంపాక్ట్ ఏం కాదు. సో ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటారు, ఇలా ఉండొచ్చు అనేది చూపించినట్టే అనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ బాగుంది. ఒక అర్జున్ రెడ్డి, లేడీ అర్జున్ రెడ్డి అంటున్నారు, అలాగే ఆ కలర్స్తో ఎవడ్రా నువ్వు అన్నట్టుగా రష్మిక పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటుంది. లాస్ట్ ఒక 5 minutes ఏమో ఉంటుంది అక్కడ పర్ఫార్మెన్స్. అంటే అప్పటి వరకు హోల్డ్ చేసి వన్స్ బరస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది చూపించారు. అక్కడ సీన్ చాలా బాగుంటుంది, అమ్మాయిలందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ కానీ లేదంటే హస్బెండ్స్ కానీ, అంటే అబ్బాయిలకి ఆ మేల్స్కి సినిమాకి వెళ్ళిన తర్వాత ఏంటి మనం కూడా ఇట్లా ఏమైనా బిహేవ్ చేస్తున్నామా, మనం కూడా ఇట్లా ఏమన్నా కంట్రోల్ చేస్తున్నామా అనేది అనిపిస్తుంది. అండ్ ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని వదిలేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇలా చేస్తున్నాడు కదా నన్ను, నేను ఇలా ఒక పంజరంలో ఉండిపోయాను, నా లైఫ్ని నేను ఇంకొంచెం ఆ ఫ్యూచర్ని, కెరీర్ని అన్నీ డెవలప్ చేసుకోవాలంటే ఇలా ఎవరి కంట్రోల్లో ఉండకుండా నా డెసిషన్ నేను తీసుకోవాలి అనే థాట్ వచ్చేలాగా ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ ఇంకా క్లైమాక్స్కి ముందు ఒక సీన్ ఉంటుంది, వీళ్ళిద్దరూ మంచిగా లవ్ చేసుకుంటారు, ఆ హీరో అలా ఎందుకున్నారు అనేది చూపిస్తారు. అఫ్కోర్స్ బాయ్స్ అందరూ మ్యాక్సిమం అబ్బాయిలందరూ కూడా తన గర్ల్ ఫ్రెండ్తో చాలా పొసెసివ్గానే ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో పొసెసివ్గా ఫీల్ అవ్వడానికి సీన్స్ క్రియేట్ చేస్తూ వస్తూ ఉంటారు, అది పీక్స్కి చేరడానికి సీన్స్ బిల్డ్ చేస్తూ వస్తూ ఉంటారు. అది మనకి అర్థమవుతూ ఉంటుంది, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే క్యూరియాసిటీ కానీ లేదంటే ట్విస్ట్లు కానీ అటువంటిది ఏముండదు, మనకి తెలుస్తుంటుంది మ్యాక్సిమం. ఓకే, సో ఇలా బిల్డ్ చేస్తున్నారు, నెక్స్ట్ మనోడు పొసెసివ్ అవుతాడు, అమ్మాయిని గట్టిగా కంట్రోల్ చేస్తాడు, తర్వాత వాళ్ళిద్దరికీ గొడవ అవుతుంది, సో తన అమ్మాయి స్టాండ్ తీసుకుంటుంది అనేది ఆ ట్రైలర్ చూసిన అర్థమవుతుంది. సినిమాలో కూడా సేమ్ అదే మనకి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అయితే వీళ్ళు అబ్బాయి అలా అనుకోవడంలో కూడా ఫస్ట్ అంటే తప్పులేదు, అది అంటే అందరూ అనుకుంటారు మామూలుగా బేసిక్గా అనేది, అది దాన్ని బ్రేక్ చేయాలని ఈ సినిమా చేశారు. అబ్బాయిలు అందరూ ఇలాగే ఆలోచిస్తారు, అమ్మాయి ఎప్పుడు మన దగ్గరే ఉండాలి, నన్నే ప్రపంచం అనుకోవాలి,
సో నేనున్నాను కాబట్టి తనకి స్టడీ అవసరం లేదు, జాబ్ అవసరం లేదు, ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు ఇంకా అనవసరమైనవి ఇవన్నీ కూడా, మళ్ళీ బయటికి వెళ్ళినా ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ ఆలోచిస్తుంటారు కదా, అది బ్రేక్ చేయాలి, అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వాలి అనేదే కాన్సెప్ట్. అయితే వీళ్ళు లవ్ చేసుకుంటారు, వాళ్ళు లవ్ చేసుకున్న విధానం గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళు తిరిగిన దాని గురించి ప్రతిదీ వాళ్ళు క్లియర్గా మాట్లాడుకుంటారు. అబ్బాయి క్వశ్చన్ చేసిన దాంట్లో కూడా తప్పేం అనిపించదు, కానీ ఫైనల్లీ అబ్బాయిది ఎక్కడ తప్పు అవుద్ది అనేది చెప్దాం. సో సో మొత్తానికి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత లవ్ చేసుకుంటారు, ఇలా ఉండాలి అమ్మాయి అంటే అంటాడు. అమ్మలా నా అమ్మలా కనిపిస్తున్నావు అని చెప్పేసి రష్మికని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు హీరో. నా అమ్మలా ఉన్నావు, అమ్మ ఇలాగే చూసుకుంటుంది నన్ను అని చెప్పేసి, అమ్మలా కనిపిస్తున్నావు అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సీన్ ఉంటుంది. ఆ జనరేషన్ అంటే వాళ్ళ అమ్మతో కంపేర్ చేస్తూ, ఆ జనరేషన్ వాళ్ళందరూ వేరు, మీ జనరేషన్లో అది వెతకలేమని చెప్పేసి మళ్ళీ తనే అక్కడ డైలాగ్ చెప్పడం జరుగుద్ది. అండ్ ఇంకా క్లైమాక్స్కి ముందు ఒక సీన్ ఉంటుంది హీరోది. ఆ సీన్లో హీరోయిన్ గురించి కాలేజ్లో అందరికీ తెలిసేలాగా తను ఒకటి చేస్తాడనమాట. అవి రివీల్ చేయను నేను. అది నాకు అంత కరెక్ట్గా, అఫ్కోర్స్ చేసేవాళ్ళు ఉంటారేమో, మేబీ ఉంటారు అటువంటి వాళ్ళు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి లవ్వే ఉంది కదా, మరీ అంతలాగా ఎందుకు చేంజ్ చేయడం, అంత అంటే వాళ్ళిద్దరికి పెద్ద క్లాష్ లాగా కూడా ఎక్కడ కనిపించదు. ఎందుకు చేంజ్ అయ్యి అట్లా ఎందుకు చేశాడు, మరీ అంత దారుణంగా చెయ్యాలా అనేది నాకు అనిపించింది హీరో క్యారెక్టర్. ఫస్ట్ వాళ్ళకి లవ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే కాలేజ్ మొత్తం కూడా ఒకటి చెప్తాడు తను. సో అప్పుడు హీరోయిన్ లైట్ తీసుకుంటుంది, పెద్దగా ఏం పట్టించుకోదు, ఇంకా ఫ్లోలో అలా కంటిన్యూ అయిపోతారన్నమాట. సో అబ్బాయిని ఫైనల్గా వచ్చేసరికి కొంచెం టాక్సిక్ బిహేవియర్తో అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడు అన్నట్టుగానే అక్కడితో ఎండ్ చేశారు. దానికి రిజల్ట్ ఫైనల్గా రష్మిక ఎట్లా చెప్పాలి, తన రియాక్షన్ ఏంటి, తను ఎలా ఇవన్నీ కూడా బ్రేక్ చేసి తన ఒపీనియన్ ఏంటి, తన డెసిషన్ ఏంటి, తన లైఫ్ తను ఎట్లా లీడ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది క్లైమాక్స్లో చూపించిన విధానం బాగుంటుంది. అఫ్కోర్స్ అమ్మాయిలందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. కొన్ని అంటే మన గురించి తీశారు, ఇది చెప్పాలనుకున్నారు అనే కోణంలో చూస్తే నచ్చుతుంది. కానీ సినిమా ప్రతి సీను ఒక అర్జున్ రెడ్డి లాగా, లేదంటే ఆయన తీసిన చీలసౌ లాగా ప్రతి సీన్లో ఒక డీటెయిల్డ్గా, డెప్త్గా, ఇంట్రెస్టింగ్గా మంచి సీన్స్తో చెప్పుంటే బాగుండేది ఈ సబ్జెక్టు బాగున్నప్పటికీ కూడా అని చూస్తే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది. ఒక 2-3 సీన్లే హైలైట్ అనిపిస్తాయి. ఇదంతా కలిపి ఒక 1 అవర్లో షార్ట్ ఫిల్మ్ కూడా తీయొచ్చు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మ్యూజిక్ కూడా బాగుంది. హేషం మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ మనకి బోర్ కొట్టకుండా సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం. బీజిఎం కూడా బాగుంది. బీజిఎం కూడా మంచి బీజిఎంతో కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. చూసిన తర్వాత డెఫినెట్గా మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటాం, మనం కూడా ఇట్లా ఉన్నామా అని అమ్మాయిలు అనుకుంటారు, అబ్బాయిలు అనుకుంటారు. సో సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది, నాకు ఎలా అయితే అనిపించిందో మూవీ చూస్తున్నప్పుడు మీకు కూడా అట్లనే అనిపించిందా, మీ గర్ల్ ఫ్రెండ్తో చూస్తే మీ గర్ల్ ఫ్రెండ్ రియాక్షన్ ఏంటి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.